నందమూరి తారక రామారావు గారి 102వ అంటే 102 కంప్లీట్ అయింది. ఆ జయంతి సందర్భంగా ఆ మహానుభావునికి నివాళి అర్పించడానికి నేను ఇక్కడ రావటం జరిగింది. చాలా మందికి అనుమానం రావచ్చు, మహానాడులో లేకుండా ఇక్కడ ఉండటం ఏంటన్నది. అంటే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నందువల్ల మనసంతా అక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడికి కొన్ని నియమాల రీత్యా వెళ్ళలేని పరిస్థితి. ఆ అయ్యన్న పాత్రుడు గారు నేను కూడా మనసు అక్కడ ఉన్నా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. ఇక్కడ ఆ సేద ఇప్పుడు ఈ క్షణం తారక రామారావు గారి ఎక్కడైతే మరి ఆయన్ని ఆ ఘాట్ నిర్మించారో అక్కడ ఆ మహానుభావునికి ఆయన జయంతి సందర్భంగా నివాళి అర్పించటం ఆ కొరత తీరిందనే చెప్పాలి. నిత్యస్మరణీయుడు ఎన్టీ రామారావు గారు ఏ రోజు కూడా మరి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మరి కనీసం ఏదో ఒక రోజు రామారావు గారి పాట అయినా ఈ మోడర్న్ ఏజ్లో ఈ గ్యాజెట్స్ అన్ని వచ్చిన తర్వాత ఆయనది ఒక చిన్న బిట్ అయినా కూడా చూడకుండా నాకు మరి ఒకరోజు కూడా లేదనే చెప్పాలి. నా చిన్నతనం నుంచి నేను ఎంతో అభిమానించే హీరో ఎన్టీ రామారావు గారు. ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఆయన సాధించిన రికార్డుల్లో దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. మరి పార్టీ స్థాపించిన 9 నెలల్లో మరి ఆయన ఆ రోజుల్లో ఎటువంటి మోడర్న్ గ్యాజెట్స్ లేని టైంలో రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేసి ముఖ్యమంత్రి కావటం, ఆ పార్టీ 40 సంవత్సరాలుగా దేదీప్యమానంగా వెలుగొందటం, ఇప్పుడు మరి నిన్న మహానాడులో కూడా ఆ పెద్ద ఆయన్ని స్మరిస్తూ మరొక 40 సంవత్సరాలు దిగ్విజయంగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది అని గట్టిగా చెప్పగలిగారంటే అది ఆ ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి అనే చెప్పక తప్పదు. ఆ మహానుభావుణ్ణి ఒక్కసారి మననం చేసుకుంటూ ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడుకునే ఒకే ఒక్క కామన్ పదం ఎన్టీఆర్. తెలుగు జాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ ఉంటారు. తెలుగు జాతి ఎప్పటికీ ఉంటుంది. అలాగే రామారావు గారికి మరణం లేని జననం ఎవరికైనా ఉంది అంటే ఈ ప్రపంచంలో అదొక ఎన్టీ రామారావు గారికి అని చెప్పి నేను తలెత్తుకుని గర్వంగా చెప్పగలను. అమర్ రహే. అభిమానుల మధ్యన ఇలా ఆయన జన్మదినోత్సవం జయంతి అంటారు అందరూ, కానీ మేము ఆయన జన్మదినంగానే, ఎందుకంటే చాలా అరుదుగా ఉంటారు మరణమే లేని జననం. పురాణ పురుషులు ఉంటారు కొద్దిమంది, ఆంజనేయ స్వామి కావచ్చు, ఇంకా ఉన్నారు పురాణ పురుషులు. అటువంటి పురాణ పురుషుల కోవలోకి మా అందరి హృదయాల్లో చిరంజీవిగా ఉన్న నందమూరి తారక రామారావు గారు మాకెప్పుడు కూడా ఆయన భౌతికంగా మన మధ్యన లేకపోయినా కొన్ని కోట్ల మంది హృదయాల్లో ఆయన శాశ్వతంగా జీవించే ఉన్నారు. సో అందుకని మా ఒకే అభిప్రాయం మీద ఉన్న మిత్రులందరూ జయంతి వేడుకలు కాదు, జన్మదిన వేడుకలే జరుపుకుందామనే ఒక ఆకాంక్షతో ఈరోజు పెద్ద ఆయన జన్మదిన వేడుకలు జరుపుకున్నాం. ఎన్టీఆర్ తెలుగు జాతికి వన్నె తెచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్. దేశంలోనే సంస్కరణలు, సంక్షేమానికి సంబంధించి సంస్కరణలు తీసుకొచ్చిన తొలి పురుషుడు, అద్భుతంగా ఆచరించిన తొలి పురుషుడు చిరంజీవి. నిత్యంగా అంటే నిరంతరం జీవించి ఉండే, ప్రజల హృదయాల్లో జీవించి ఉండే ఎన్టీ రామారావు గారు.
ఆ మహనీయుని స్మరించుకుంటూ ఈ పుట్టినరోజు వేడుకలు ఆత్మీయుల మధ్యన ఘనంగా జరుపుకున్నాం. విచ్చేసిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మరి ఆయన నాటిన మొక్క 9 నెలల్లోనే ఒక వటవృక్షంగా మారి ఇంకా ప్రజల ఆదరాభిమానాలు పొందుతూనే ఉంది. మధ్యలో చిన్న చిన్న తుఫాను తాకిళ్ళు ఎదురైనా మరి ఆ విత్తనం మహత్యం ఎప్పుడు చిక్కు చెదరని వటవృక్షంలా తెలుగుదేశం పార్టీ నిండు నూరేళ్ళు ఇవాళే మహానాల్లో తీర్మానం చేశారు. మరొక్క 40 సంవత్సరాలు తిరుగు లేకుండా తెలుగుదేశం పార్టీ ఉండాలి అని కోట్లాది మంది ఆకాంక్షించారు. పెద్ద ఆయన ఆశీర్వాదాలతో తెలుగుదేశం పార్టీ కలకాలం ఆయన్ని ప్రతిబింబించే విధంగా, అలాగే ఈరోజు నుంచి మరి ప్రతి సంవత్సరం మే 28వ తారీఖు ఆయన పుట్టినరోజును స్టేట్ సెలబ్రేషన్గా జరుపుకోవాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వటం కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆలస్యమైంది, అయినప్పటికీ కూడా ఈరోజు ఈ నిర్ణయం రావటం అనేది హర్షణీయం. ఎప్పుడు కూడా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండే రామారావు గారిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ గడప గడప ఎత్తుకుంటే పచ్చని జెండా, గడగడ గడలాడాలి నీలి ఎజెండా, గర్జనలా కదులుతుంటే దారుల నిండా, నలిగిన నేలకొచ్చ నవ్వుల దండ, పౌరుషాల నేలలోన పసుపు దమ్ము చూపించగా కదలరా కదలరా కడప వైపు ఆగకుండా, నాడు 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 మహానాడు, నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు, చూడు 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 కలియ చూడు, తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడా.